హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా మిత్రులు స్టాఫ్ రిక్రూట్మెంట్ పోర్టల్ ఎన్ఐటి వరంగల్ గురించి మనకు జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి అడిగారు. మనకు రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ నేను కొంచెం బిజీ ఉండడం వల్ల పెట్టలేదు మిత్రమా, క్షమించండి. అయితే ఇక్కడ మనకి గూగుల్లో డైరెక్ట్ స్టాఫ్ రిక్రూట్మెంట్ పోర్టల్ అనేది వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ స్టాఫ్ రిక్రూట్మెంట్ ఫామ్ అనేది మనకు సంబంధించినటువంటి ఒక పోర్టల్ అని రావడం జరుగుతుంది, వెబ్ పేజ్. అక్కడ నేను తీసుకున్నటువంటి అడ్వర్టైజ్మెంట్కి సంబంధించినటువంటి ఇక్కడ కనిపిస్తుంది కదా 05/2024 అని, ఇక్కడ నుంచి అనమాట ఈ నోటిఫికేషన్ అనేది తీసుకోవడం జరిగింది. ఏమైనా డౌట్ ఉంటే కూడా ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా అనేది చూసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనకి లాగిన్ కావాలంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది కావాల్సి వస్తుందండి. అది ఏ విధంగా చేసుకోవాలంటే మనకు కొత్త కాబట్టి ఫస్ట్ టైం కాబట్టి న్యూ యూజర్స్ అనేది మనకు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఇక్కడ తీసుకుంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ అనేది ఉంది కదా. ఇక్కడ మనకు ఫస్ట్ నేమ్, ఇక్కడ మనం చూడండి ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఆ తర్వాత ఈమెయిల్ ఐడి, తర్వాత ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నామో దానికి సంబంధించింది క్లియర్గా ముందే మెన్షన్ చేయాలండి. తర్వాత లోపలికి పోయిన తర్వాత వెబ్ పేజ్ మెసేజ్ చాలా ఉంటాయి, వాటికి ఓపెన్ చేసిన తర్వాత మనం క్లియర్ చేసుకోవడం అనేది రాదు. క్లియర్గా చేంజ్ చేసుకోవడం అని కూడా లేదని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. మనకి ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నామో మనకు దేనికైతే రాతుందో అనేది మనం అనేది క్లియర్గా అనేది చూసుకోవాలి. ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి మన ఫోన్ నెంబరు, అదేవిధంగా మనకి వెబ్ పేజ్ ఓపెన్ కావాలంటే మనకు ఒక పాస్వర్డ్ అనేది మనం క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే మనం ఇచ్చేటువంటి మెయిల్ ఐడి తర్వాత ఆ పాస్వర్డ్ నుంచే మనకు వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. కాబట్టి మెయిల్ ఐడి పాస్వర్డ్ అనేది మెయిల్ క్లియర్గా అనేది మనం ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది పెట్టుకోవాలండి. అదేవిధంగా మనకు అన్రిజర్వ్డా, రిజర్వ్డా, ఎస్సీఆ, ఎస్టీఆ, ఓబీసీ దేని నుంచి పోస్ట్ అప్లై చేస్తున్నాం అనేది కూడా మన క్యాండిడేట్ అనేది మనకు సెలెక్ట్ చేసుకోవాలి. ఆర్ యూ అప్లయింగ్ ఫర్ ద పోస్ట్ అంటే అన్రిజర్వ్ పోస్ట్లో అప్లై చేస్తున్నామా లేకపోతే రిజర్వ్ పోస్ట్లో అప్లై చేస్తున్నామా అని కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. కేటగిరీ, అదేవిధంగా ఆర్ యూ ఎన్ఐటి స్టాఫ్ డైలీ వేజ్ అవుట్సోర్సింగ్ బేసిక్ స్టాఫ్ అంటే మనకి ఇక్కడ వేజ్ దగ్గర అంటే మనకు వరంగల్లో లోకల్లో మనకి సంబంధించినటువంటి వర్క్ చేస్తున్నావా ఈ స్టాఫ్లో, అంటే ఈ టెక్నాలజీ సంబంధించినటువంటి ఈ ప్లేస్లో స్టాఫ్లో మనకు వర్క్ చేస్తున్నావా, వేజెస్లో అంటే డైలీ వర్క్ చేస్తున్నావా లేదంటే ఎస్ఆర్నో అనేది కూడా మనకు సబ్మిషన్ అనేది చేయాలి. అట్లా అప్లికేషన్ పెట్టిన తర్వాత యూ హ్యావ్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్ అని మనకు ఒక మెసేజ్ కూడా రావడం జరుగుతుంది. మనకి ఇక్కడ లాగిన్ అని ఉంది కదా, మనకు లాగిన్లో క్లిక్ చేద్దాం. లాగిన్లో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అంటే మనకి ఇచ్చినటువంటి మనకు ఒక మెయిల్కు మనకు ఒక దేనిది వెబ్ పేజ్కి సంబంధించినటువంటి మనకు యూజర్ నేము అంటే దానికి సంబంధించినటువంటి కోడ్ అనేది వస్తుంది. ఒకసారి చూద్దాం మన మెయిల్లో. చూడండి, మనకు ఒక సక్సెస్ఫుల్ అయినటువంటి ఒక మెయిల్ అనేది రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మనకి లాగిన్ చూడండి, మనకి అప్లికేషన్ కోడ్ అనేది రావడం జరిగింది. ఇది మనం అక్కడ అనేది ఎంట్రీ చేస్తే మనకు వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. మనకు లాగిన్ అయిన తర్వాత మనకి అక్కడ పాస్వర్డ్ మనం క్రియేట్ చేసుకున్నాం కదా, ఆ పాస్వర్డ్ అనేది ఎంట్రీ చేసిన తర్వాత మనకి ఈ విధమైనటువంటి వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ వెబ్ పేజ్లో మనకి ఏముందంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ సంబంధించినటువంటి బిఫోర్ ఫిల్లింగ్ అప్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే డేట్ ఆఫ్ పబ్లిషన్ అంటే ఎప్పుడు పబ్లిష్ అయింది ఈ నోటిఫికేషన్, అదేవిధంగా అప్లికేషన్ డేట్ ఓపెనింగ్ తర్వాత క్లోజింగ్ డేట్ అనేది కూడా క్లియర్ అనేది మెన్షన్ చేశారు. ఓకే, ఆర్ యూ అగ్రీ అంటే మనకి అగ్రీ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి, మళ్ళీ అయితే దానికంటే ముందు మనకు ఒక పేమెంట్ అనేది ఓపెన్ అవుతుందండి. ఇప్పుడు మనకి ఓపెన్ చేసాం కదా, ఎందుకంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కి, పీడబ్ల్యూ క్యాండిడేట్కి, ఉమెన్స్ క్యాండిడేట్కి ఫీజు అనేది లేదు కాబట్టి డైరెక్ట్ అనేది ఓపెన్ కావడం అనేది జరిగింది వెబ్ పేజ్. దీనికంటే ముందు ఏం ఓపెన్ అవుతుందంటే మనకి అన్రిజర్వ్లో పోస్ట్లో అప్లై చేసిన తర్వాత అంటే మనకి రిజర్వ్లో ఉన్నటువంటి పోస్ట్కి అప్లై చేస్తే మాత్రమే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కి ఫీజు ఉండదు. అన్రిజర్వ్ పోస్ట్లోకి అప్లై చేసిన ఇప్పుడు నేను జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్ట్కి అప్లై చేయాలనుకున్నాను, నేను ఓసీ అయితే నాకు ఫీజు అనేది కనబడుతుందండి. లేదా నేను అన్రిజర్వ్ క్యాండిడేట్కి సంబంధించినటువంటి ఎక్కడన్నా నేను ఎస్సీ నేను అన్రిజర్వ్లో లేనటువంటి ఓబీ క్యాండిడేట్కి అప్లై చేయాలనుకుంటే ఫీజు అనేది కనపడుతుంది. ఏ రిజర్వ్లో ఉన్న పోస్ట్కి అప్లై చేయాలనుకున్నా ఆ రిజర్వ్లో పోస్ట్కి అప్లై చేస్తే మాత్రం ఫీజు అనేది కనిపించదు అనమాట. ఓకే, నెక్స్ట్ స్టాఫ్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి చూడండి పర్సనల్ ఇన్ఫర్మేషన్, అదేవిధంగా అప్లోడ్ ఇమేజ్, ఆ తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, డాక్యుమెంట్ అప్లికేషన్, అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఇన్ఫర్మేషన్, అదేవిధంగా సబ్మిటెడ్ రెఫరెన్స్ ఏంటి అంటే ప్రతిది కూడా
ఫిలిప్ చేసుకుంటూ ఇన్ని వెబ్సైట్ అంటే ఇన్ని పేజెస్ అనేది ఫిలప్ చేసుకుంటూ వెళ్తే మనకు అప్లికేషన్ అనేది క్లోజ్ అవ్వడం అనేది జరుగుతుంది. అప్లికేషన్ ఐడి అన్నమాట ఇక్కడ క్లియర్ ఇచ్చేసింది. అదేవిధంగా మనకి ఫుల్ నేము డీటెయిల్స్ అనేది క్లియర్గా అనేది అన్నీ ఇచ్చేస్తే మనకు అప్లికేషన్ అనేది క్లోజ్ కావడం అనేది జరుగుతుంది. ఇక్కడ స్టెప్ బై స్టెప్ చూడండి. నేషనాలిటీ, మదర్ నేమ్, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, మ్యారీడ్, అన్మ్యారీడ్, అదేవిధంగా ఫోన్ నెంబర్ క్లియర్గా అంటే నేను ఒక అప్లికేషన్ ఫామ్ కోసం మాత్రం ఏదో ఒకటి ఇట్లా అప్లై చేస్తున్నాను కాబట్టి మీరు క్లియర్గా అనేది మీ డీటెయిల్స్ అనేది క్లియర్గా అనేది ఇక్కడ చేయడం అనేది జరగాలి. పర్మనెంట్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్, కేటగిరీ ఎస్టీ, ఎస్సీ, అదేవిధంగా సేవ్, అదేవిధంగా నెక్స్ట్ అది క్లియర్గా అన్నీ ఫిలప్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే మనకు నెక్స్ట్ పేజెస్ అనేది రావడం అనేది జరుగుతుంది. స్టెప్ బై స్టెప్ అనేది క్లియర్గా మీరు అప్లై చేసేటప్పుడు క్లియర్గా అనేది చూసి అప్లికేషన్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, నేను అప్లికేషన్ కోసం మాత్రమే ఒక ఫేక్ అప్లికేషన్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. దాని ద్వారా ఇంత దూరం అనేది రావడం అనేది జరిగింది. ఓకే, డాక్యుమెంట్స్ అప్లికేషన్ అనేది కూడా క్లియర్గా అనేది చూసుకోండి. మనకి ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నామో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మన దగ్గర ఉన్నాయా లేవా. నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు చూడండి, ఏమేమి కొండాలి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అనేది అప్లోడ్ ఏం చేయాలి, ఫొటోస్ ఏం చేయాలనేది నోటిఫికేషన్లో క్లియర్గా ఉంది. మీరు అక్కడ క్లియర్గా చూసేసి మనకు అప్లికేషన్ అనేది పెట్టుకోండి. ఓకే మిత్రమా, థ్యాంక్ యూ. ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఒకసారి క్లియర్గా చూడండి. మీరు క్లియర్గా చూస్తే మీకే అర్థమైపోతుంది. డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మిగతా ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ.